చేకనుప్రాస అలంకారం ఉదాహరణ పూర్వకంగా మనం చూద్దాం. కృష్ణా నీకు వందనాలు, నేడు ధర బాగా పెరిగింది. ఇది చూసినట్లయితే వందనాలు, అంటే 100, వందనాలు అంటే నమస్కారాలు. అలాగే ధర అంటే భూమి, ఇంకో ధర అంటే రేటు. ఇక్కడ మనం చూసినట్లయితే అర్ధభేదం కలిగిన హల్లుల జంటలు. ధర అంటే భూమి, ధర అంటే రేటు. ఇక్కడ ఏ భేదం వచ్చింది? అర్ధభేదం వచ్చింది. అర్ధభేదం కలిగిన హల్లుల జంటలు అవ్యవధానంగా అనగా వెంటనే చూడండి పక్కనే వచ్చాయి. వస్తే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు. ఈ వర్షాలు తక్కువగా కురిసాయి. వర్షం అంటే ఏడాది, సంవత్సరం. వర్షాలంటే వానలు. ఇక్కడ అర్ధభేదం వచ్చింది. అలాగే రామబాణం తగిలి వాలిపోయెను. వాలి అంటే సుగ్రీవి అన్న, వాలి అంటే వాలిపోయినంటే పడిపోయాను. ఇక్కడ అర్ధభేదం వచ్చింది, వెంటనే వచ్చాయన్నమాట. ఈ రకంగా అర్ధభేదం వెంటనే వస్తే ఇది చేకనుప్రాస అలంకారం అవుతుంది.